జబర్దస్త్ మహేందర్ జీవితం నిజాలు, వివాదాలు, ప్రశ్నలు మనకు నేర్పిన నీతి. డబ్బు సంపాదించటమే కాదు ఫ్రెండ్స్, అది నిలబెట్టుకోపోతే జీవితం ఎంత దుర్భరంగా మారుతుందో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ మధ్య ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ చెప్పిన మాటలే ఉదాహరణ. ఇటీవల జబర్దస్త్ ఫేమ్ మహేందర్ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. కోట్లు సంపాదించాను, కానీ చేతిలో మిలిగింది ఏమీ లేదు. ఇప్పుడైతే అప్పులు తీర్చడానికి నా యూట్యూబ్ ఛానల్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన చెప్పిన మాటలు నెటిజన్లని షాక్ గురి చేశాయి. ఇప్పటి కాలంలో కొంతమంది సోషల్ మీడియాను ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. కానీ పెట్టుబడి, కష్టం తెలియని పని వల్ల లక్షల్లో వచ్చే ఆదాయం వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియని పరిస్థితి. దానివల్ల ఎంత త్వరగా అయితే డబ్బు సంపాదిస్తున్నారో అంతే త్వరగా కోల్పోవడం జరుగుతుంది. తర్వాత ఏ దారి కనిపించదు. సబ్స్క్రైబర్లని డబ్బులు బెగ్గింగ్ చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం, దానికి వాళ్ళు పెట్టిన పేరు క్రౌడ్ ఫండింగ్ అని. ఇలా రెండో కోవలకి వచ్చే వ్యక్తుల్లో జబర్దస్త్ మహేందర్ కూడా ఒకరు. మహేందర్ చిన్ననాటి పేరు మహేందర్ సూరిశెట్టి. ఇతను ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ చెందినటువంటి వ్యక్తి. ఇతడు నిరుపేద కుటుంబంలో పుట్టిన అతని తండ్రి ఆటో డ్రైవర్ గా, తల్లి చిన్న కిరాణా షాప్ నడుపుతూ కుటుంబాన్ని నడిపేది. మహేందర్ ఏకైక కుమారుడు కావడంతో చిన్ననాటి నుండి కొంత గారాబంగా పెంచారు. మహేందర్ చదువులో మాత్రం చురుగ్గానే ఉండేవాడు. బీటెక్ చేయాలనే ఆశ ఉన్నా తండ్రి అకాల మరణంతో ఆ కళ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక డిప్లొమా చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత పలు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. కానీ అతనికున్న కొంత టాలెంట్ కుదురుగా ఉండనీయలేదు. స్థిరంగా ఒక చోట నిలబడే మనస్తత్వం లేక మాటల తీరుతో, స్వభావంతో సమస్యలు వచ్చి ఒక్కో ఉద్యోగాన్ని వదిలేస్తూ వచ్చాడు. కానీ తన రచనా ప్రతిభ మాత్రం మహేందర్ లో ఉంది. లోకల్ పేపర్స్, మ్యాగజైన్స్ కి కథలు రాస్తూ జీవన ఖర్చులు నెట్టుకొచ్చేవాడు. అదే టైంలో జబర్దస్త్ షో మంచి ఫేమ్ లో ఉంది. నేను ఎలానైనా అందులో స్థానం సంపాయాలని పట్టుదలతో హైదరాబాద్ వచ్చాడు. స్వయంగా స్కిట్స్ రాసుకుని హైదరాబాద్ వెళ్లి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ రోజుల తరబడి తిరిగాడు. మొదట లోపలికి కూడా అనుమతించని పరిస్థితి. కానీ ఓ మేనేజర్ కి తన టాలెంట్ తో మెస్మరైజ్ చేశాడు. అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ అయి మొదటగా వెంకీ టీం, తర్వాత పటాస్ లో, తర్వాత ప్రకాష్ టీం, ఆర్పి టీం వరకు, చివరికి పంచప్రసాద్ టీం వరకు చేరుకున్నాడు. చిన్న పాత్రలు రైటింగ్ చేస్తూ అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు. కొన్నాళ్ల పాటు టీం లీడర్ గా కూడా అవకాశం వచ్చింది. కానీ తాగుబోతు రమేష్ ఎంట్రీ తర్వాత టీం లీడర్ స్థానం కోల్పోయాడు. తర్వాత కాలంలో స్థిరత్వం లేని మనస్తత్వం కారణంగా జబర్దస్త్ లో ఉన్నా లేనట్టే అనిపించేదని మహేందర్ స్వయంగా చెప్పాడు. కూరలో కరివేపాకులా వాడుకుంటున్నారు, టాలెంట్ కంటే గ్రూపులు పరిచయాలకే విలువ అంటూ షో మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ మాటలతో కొంతమంది సపోర్ట్ చేస్తే మరికొంతమంది తీవ్రంగా విమర్శించారు. నాలో ఉన్న కాస్తంత కళాపోషణతో మళ్లీ బిగ్ స్క్రీన్ వైపు వెళ్లాడు. సినిమాలో ప్రయత్నం చేసినా గుర్తుండిపోయే పాత్రలు మాత్రం తగ్గలేదు. ఇక్కడ మనవాడి ప్రాణం తృప్తి పడలేదు. ఇంకా ఏదో చేయాలనుకున్నాడు. అప్పుడే మనోడు యూట్యూబ్ వైపు 2019లో 2 ఛానళ్లు ఒకేసారి స్టార్ట్ చేశాడు. ఒక ఛానల్లో ఫ్యాక్ట్స్, మరొక ఛానల్లో మూవీ రివ్యూస్ చెప్పేవాడు. మొదట పెద్దగా స్పందన లేకపోయినా ఇంటర్వ్యూలో ఎమోషన్ గా మాట్లాడటం, జబర్దస్త్ వివాదాలను లైవ్ లో ప్రజలతో షేర్ చేసుకోవటం, కొంత సింపతి పెరిగి అతన్ని అభిమానించటం, ఫాలో అవటం జనాలు మొదలు పెట్టారు. అలా మిలియన్ సబ్స్క్రైబర్లని కొట్టేశాడు. అప్పుడే మనోడి గేమ్ స్టార్ట్. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ తో విపరీతంగా డబ్బు సంపాదించాడు. అది కూడా చాలదన్నట్టు ఆన్లైన్ లో బెగ్గింగ్ కూడా స్టార్ట్ చేశాడు. మొదటిసారి యూట్యూబ్ లో తనకు వస్తున్న ఆదరణ చూసి మోటో బ్లాగ్ చేస్తానని చెప్పి డబ్బు సపోర్ట్ కోరాడు. అప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ అది స్టార్ట్ చేయకుండానే మళ్లీ రివ్యూస్ కే పరిమితమయ్యాడు. ఇది మొదటిసారి చేసిన మోసం. అప్పటి నుంచే కొంతమందిలో అనుమానాలు మొదలయ్యాయి. రెండోసారి 2023లో స్టాండప్ కామెడీ పేరుతో మళ్ళీ హెల్ప్ అడిగాడు. అప్పుడు కొంతమంది సాయం చేశారు. అది కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడు ప్రేక్షకుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తర్వాత తన ఫాలోవర్ అయిన అమ్మాయితో పరిచయం, ప్రేమ, పెళ్లి టపీమని జరిగిపోయాయి. 2025 డిసెంబర్లో ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మనోడికి ఒక పెద్ద ఆలోచన వచ్చింది. ఒక పెద్ద ఐడియాని ఆచరణలో పెట్టాలనుకున్నాడు. ఈ ఐడియాని మనోడిని ఆన్లైన్ బెగ్గర్ గా మార్చేసింది. యూట్యూబ్ ఇన్కమ్ స్థిరంగా ఉండదని భావించిన మహేందర్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ పక్కన ఉన్న మాల్లో 65 లక్షల పెట్టుబడితో ఒక కేఫ్ స్టార్ట్ చేశాడు.
ఫ్రాంచైజీ కూడా పెట్టాడు. కానీ ఖర్చు ఎక్కువ కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. 4 నెలలకే బిజినెస్ పూర్తిగా కుదేలైంది. ఫర్నిచర్ అమ్మితే కేవలం 10 లక్షలే వచ్చాయి. మిగిలిన అప్పు ఇంట్రెస్ట్ తో కలిసి భారీ భారం అయింది. అప్పు తీర్చాలంటే డబ్బులు కావాలంటే తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి ఛానల్, దాన్ని అమ్మాలి. ఛానల్ అమ్మకానికి పెట్టాడు. కానీ దాని ధర మాత్రం ఒక్కో సబ్స్క్రైబర్ కి 4 రూపాయల చొప్పున అమ్మాల్సి వస్తుందని, ఒక్కో సబ్స్క్రైబర్ కి 4 రూపాయల చొప్పున లెక్క కట్టారు. ఇలా ఈ ఛానల్ ని అమ్మాల్సి వస్తుందని అతడు వీడియోలో చెప్పాడు. కానీ ఆ ఛానల్ కొనేవాళ్ళు ఇంకెక్కడా వీడియోలు చేయకూడదు, రివ్యూస్ చెప్పకూడదు అనే కండిషన్స్ పెట్టారు. చివరిగా మార్గంగా సబ్స్క్రైబర్ ని మళ్ళీ బెగ్గింగ్ స్టార్ట్ చేశాడు. అసలు ప్రశ్నలు: ఇది నిజమైన ఆర్థిక సంక్షోభమా, లేదా మరోసారి సింపతి డ్రామానా? బిజినెస్ లాస్ బాధ్యత ప్రేక్షకులదా? ఆన్లైన్ బెగ్గింగ్ మహేందర్ ట్రెండ్ సృష్టించాడా? ఇప్పుడు ఇవే నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు. ఎండింగ్: మహేందర్ జీవితం కలలు, ఫేమ్, డబ్బు, తప్పు నిర్ణయాలు ఇవన్నీ కలిసిన ఒక హెచ్చరిక కథలా మారింది. ఇదే మొదటిసారి అయ్యుంటే తనకి సహాయం దొరకకపోయినా కనీసం సింపతి అయినా దొరికేది. కానీ ఇదే పని రిపీటెడ్ గా చేయడం, అంటే ఇది 3వసారి చేయడం వల్ల తన మీద సింపతి పోయి రివర్స్ అటాకింగ్, చాలా దిగజారిన మాటలు పడాల్సి వస్తుంది. ట్రోలింగ్స్ తప్పడం లేదు. ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్స్? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.